సింహరాశి మిత్రులారా, శ్రావణ రాఖీ పౌర్ణమి, దానికి తోడు శుక్రవారం, ఈ రెండూ కలిసి మీ జీవితంలో ఒక కొత్త మలుపుకు కారణం కాబోతున్నాయా? ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడు మీ కళ్ల ముందే జరగబోతుందేమో. అసలు ఏ విషయంలో ఈ మార్పు రాబోతుందో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితంలో కొన్ని విషయాలు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలటం లేదా? అయితే మీకు ఈ శ్రావణ రాఖీ పౌర్ణమి తరువాత పరిస్థితులు మారే సమయం మొదలవుతుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. జోగులాంబ అమ్మవారి జ్యోతిష్యాలయం పిఠాపురం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. పెళ్లి కుదరకపోవడం, చదువు లేదా జాబ్లో ముందుకు ఎదగకపోవడం, ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. డబ్బు, కుటుంబం, ఉద్యోగం, సంబంధాలు, వీటిలో ఏ విషయంలో ముందుగా మార్పు కనిపించబోతోంది తెలుసుకోవాలంటే వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. మీ జీవితంలో ఎంతకాలంగానో ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇది ఎప్పుడు మారుతుంది, నా పరిస్థితులు ఎప్పుడు బాగుపడతాయి అని మీరు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఇప్పుడు వస్తున్న శ్రావణ రాఖీ పౌర్ణమి, దానికి తోడు శుక్రవారం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి సంకేతంగా మారబోతున్న సమయమని జ్యోతిష్యపరంగా భావిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, సంబంధాలు, ఇన్నింటిలో మీకు ఏదో ఒక విషయంలో ఊహించని మార్పు కనిపించే అవకాశం ఉంది. ఇంతకాలం ఆగిపోయిన పని కదలటం కావచ్చు, మీరు వదిలేసిన ఆశ మళ్లీ చిగురించటం కావచ్చు, లేదా మీ జీవితంలోకి కొత్త అవకాశం రావచ్చు. అయితే అసలు ప్రశ్న ఒక్కటే, ఈ మార్పు మీ జీవితంలో ఏ రూపంలో రాబోతోంది? ముందుగా ఏ విషయంలో శుభవార్త వినబోతున్నారు? ఈ వీడియోలో మీకు రాబోయే ముఖ్యమైన సంకేతాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం కూడా చెబుతాను. ఇక మీ జీవితంలో ఊహించని మలుపు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎంతో కష్టపడి చేసిన కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోయాయా? డబ్బు రావాల్సి ఉండి ఆలస్యమైందా? మీరు ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మాత్రం మీకు అనుకూలంగా మారలేదా? అయితే ఇప్పుడు అదే పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు మొదలయ్యే సమయం వచ్చిందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణ రాఖీ పౌర్ణమి, దానికి తోడు శుక్రవారం రావటం మీకు ఒక ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఒక్కసారిగా జరగకపోయినా చిన్న చిన్న సంకేతాల రూపంలో ముందుగా కనిపించవచ్చు. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఎప్పటి నుంచో ఆగిపోయిన పని మళ్లీ కదలవచ్చు, మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం అందవచ్చు, లేదా మీకు కొత్త ఆదాయ మార్గం గురించి ఒక అవకాశం రావచ్చు. మొదట అది చిన్న విషయంలా అనిపించినా దాని వెనుక పెద్ద మార్పుకు దారి ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, అదృష్టం తలుపు తట్టినప్పుడు అది ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు. కొన్నిసార్లు ఒక చిన్న అవకాశం రూపంలో వస్తుంది. దాన్ని గుర్తించగలిగిన వారే ముందుకు వెళ్తారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ఆలస్యాలను చూసి నా సమయం ఇంకా రాలేదు అని అనుకున్నారా? అయితే ఇక ఆలోచన మార్చుకునే సమయం రావచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఎదురయ్యే కొన్ని పరిణామాలు ఇది నిజంగానే నా జీవితంలో జరుగుతుందా అని మీరే ఆశ్చర్యపడేలా చేయొచ్చు. మరి ఆ మార్పు డబ్బు విషయంలోనా, ఉద్యోగం విషయంలోనా, కుటుంబంలోనా, లేక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త విషయంలోనా? అసలు మీకు ముందుగా కనిపించే ఆ మార్పు ఏంటి అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. చివరి వరకు చూస్తే మీ పరిస్థితికి ఏ అంశం ఎక్కువగా సరిపోతుందో మీరే గుర్తించగలరు. ఈ శుభ సమయం మీకే ఎందుకు? ఇక నుంచి మీ పరిస్థితులు మునుపటిలా ఉండవు. ఇంతకాలం మీరు ఎదురు చూసిన మార్పు ఇప్పుడు ఎందుకు మీ జీవితంలోకి వస్తోంది? అసలు ఈ సమయం మీకే ఎందుకు ప్రత్యేకం? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీరు కష్టపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు, కానీ ఫలితం మాత్రం మీరు అనుకున్నంత వేగంగా రావటం లేదు. ఇంకెంతకాలం ఇలా అని అనిపించిన సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ ఇక నుంచి పరిస్థితులు మునుపటిలా ఉండవని జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం భావించే సమయమిది. శ్రావణ రాఖీ పౌర్ణమి, దానికి తోడు శుక్రవారం రావటం
మీకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక జ్యోతిష్య ప్రాధాన్యత కలిగిన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా శుక్రుడు మీకు అధిపతి కావటం వల్ల శుక్రవారం అనే రోజుకు ఈ రాశి వారితో ప్రత్యేక అనుబంధం ఉందని జ్యోతిష్య సాంప్రదాయాలు చెబుతాయి. అందుకే ఈ సమయంలో మీ జీవితంలో చిన్న మార్పును కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పని కదలటం, కొత్త వ్యక్తి పరిచయం కావటం, ఊహించని అవకాశం రావటం, ఆదాయానికి కొత్త మార్గం కనిపించటం, ఇలాంటి పరిణామాలు మీకు కొత్త ఆశను కలిగించవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. నిన్నటి వరకు మూసుకుపోయిన తలుపు రేపు మీ ముందే తెరుచుకుంటే, మీరు వదిలేసిన ఒక అవకాశం తిరిగి మీ దగ్గరకు వస్తే, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి శుభవార్త వస్తే, అందుకే ఈ సమయాన్ని కేవలం అదృష్టం కోసం ఎదురు చూసే సమయంగా కాకుండా వచ్చే అవకాశాలను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకునే సమయంగా చూడండి. మరి ఈ మార్పు మొదట డబ్బులో కనిపిస్తుందా, ఉద్యోగంలోనా, కుటుంబంలోనా, లేక మీ వ్యక్తిగత జీవితంలోనా? అసలు మీకు ముందుగా కనిపించబోయే ఆ కీలక సంకేతం ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఎన్నిసార్లు ఒక పని పూర్తవుతుందని ఆశపడి చివరి నిమిషంలో అది ఆగిపోవటం చూశారు? ఒక అవకాశం వచ్చింది కానీ చేతికి అందలేదు. డబ్బు రావాల్సి ఉంది కానీ ఆలస్యమైంది. ఒక వ్యక్తి నుంచి సమాధానం రావాలి కానీ రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో కూడా జరిగి ఉంటే ఈ విషయం మీకోసమే. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మన చేతిలో ఉండవు. మన తప్పు లేకపోయినా పనులు ఆలస్యమవుతాయి. అప్పుడు మనసులో ఒకటే ప్రశ్న, అసలు నా సమయం ఎప్పుడు మారుతుంది? కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు మొదలవుతుంది. శ్రావణ రాఖీ పౌర్ణమి, శుక్రవారం వంటి ప్రత్యేక సమయాన్ని మీకు అనుకూలమైన మార్పులకు ఒక సందర్భంగా జ్యోతిష్య విశ్వాసాల్లో చూస్తారు. ఇంతకాలం నిలిచిపోయిన విషయాల్లో కదలిక రావటానికి అవకాశం ఉందని భావిస్తారు. మరి ఆ కదలిక ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ రావచ్చు, ఆగిపోయిన డాక్యుమెంట్ పని పూర్తవ్వచ్చు, ఆలస్యమైన డబ్బు చేతికి రావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న రివర్స్ కనెక్షన్ ఉంది. మీరు అదృష్టం వస్తే నా పని అవుతుంది అని ఎదురు చూస్తే సరిపోదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించేంత అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే అదృష్టం తలుపు తెరిచినా ఆ తలుపు దాటి వెళ్లాల్సింది మనమే. కాబట్టి రాబోయే రోజుల్లో మీ ముందుకు వచ్చే చిన్న అవకాశాలను కూడా తేలికగా తీసుకోకండి. మీరు ఆగిపోయిందనుకున్న పని నిజంగా ముగిసిపోయిందా, లేక సరైన సమయం కోసం మాత్రమే ఎదురు చూస్తోందా? అసలు ఏ రంగంలో ముందుగా కదలిక కనిపించే అవకాశం ఉంది? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయం? అదే ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బు విషయంలో రాబోతున్న అతిపెద్ద మార్పు. డబ్బు వస్తోంది అని చెప్పటం కంటే డబ్బు విషయంలో మీ ఆలోచించే విధానమే మారబోతోందని చెబితే, ఇంతకాలం ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవటం, ఒక అవసరం తీరగానే మరో ఖర్చు రావటం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావటం, ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురై ఉంటే ఈ విషయం మీతో తప్పకుండా కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా డబ్బు సంపాదిస్తున్నాను కానీ ఎందుకు నిలబడటం లేదు అని ఆలోచించారా? ఇదే అసలు పాయింట్. ఎందుకంటే రాబోయే మార్పు కేవలం డబ్బు రావటానికే సంబంధించినది కాకపోవచ్చు. డబ్బును ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఆగాలి, ఏ అవకాశాన్ని పట్టుకోవాలి అనే విషయంలో కూడా మీలో ఒక కొత్త స్పష్టత రావచ్చు. శ్రావణ రాఖీ పౌర్ణమి, శుక్రవారం వంటి సమయాన్ని మీకు ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలను పరిశీలించటానికి అనుకూలమైన సందర్భంగా జ్యోతిష్య విశ్వాసాలు చూస్తాయి. ఇంతకాలం ఆగిపోయిన చెల్లింపు కదలటం కావచ్చు, అదనపు ఆదాయానికి ఒక అవకాశం రావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త మార్గం కనిపించవచ్చు. కానీ ఇక్కడే రివర్స్ కనెక్షన్ ఉంది. డబ్బు వస్తుంది కాబట్టి ఖర్చు చేద్దాం అనుకోవద్దు. డబ్బు విషయంలో మార్పు మొదలవుతున్నప్పుడు ముందుగా మారాల్సింది మీ నిర్ణయం తీసుకునే విధానం. మీకు వచ్చిన ప్రతి అవకాశం నిజంగా లాభదాయకమేనా? ప్రతి వ్యక్తిని నమ్మి డబ్బు పెట్టడం సరైనదేనా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చాలా ముఖ్యమైనవి. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో డబ్బు సమస్య కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటమే సమస్య అయితే, అందుకే రాబోయే రోజుల్లో చిన్న ఆర్థిక అవకాశాన్ని కూడా గమనించండి. అయితే తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరి మాటకైనా డబ్బు ఇవ్వటం కాకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మరి ఈ ఆర్థిక మార్పు ముందుగా ఎక్కడ కనిపించబోతోంది? రావాల్సిన డబ్బులోనా, ఆదాయంలోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా? అదే ఇప్పుడు చూద్దాం. ఎప్పటి నుంచో మీ మనసులో ఒక కోరిక ఉంది. ఈ పని ఎప్పుడు పూర్తవుతుంది,
ఆ శుభవార్త ఎప్పుడు వస్తుంది అని మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడే సమయం దగ్గర పడుతోందని జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం భావించవచ్చు. ఆగిపోయిన పని కదలటం కావచ్చు, రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు వదిలేసినట్టుగా భావించిన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అయితే శుభవార్త వచ్చినప్పుడు గుర్తించగలిగేంత ప్రశాంతంగా సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో మార్పు పెద్ద శబ్దంతో కాకుండా ఒక చిన్న ఫోన్ కాల్, మెసేజ్ లేదా అవకాశంతో మొదలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త దారి తెరుచుకోనుందా? ఎంత కష్టపడుతున్నా నా కెరీర్ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూడటం, మంచి అవకాశం కోసం ప్రయత్నించటం, వ్యాపారంలో పెట్టిన కష్టానికి సరైన ఫలితం రాకపోవటం, ఇవన్నీ మీలో నిరాశను కలిగించి ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆలస్యం అంటే అంతం కాదు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త దారి తెరుచుకునే అవకాశం ఉందనే ఆసక్తికరమైన సూచన ఇది. శ్రావణ, రాఖీ పౌర్ణమి, శుక్రవారం వంటి ప్రత్యేక సమయాన్ని కొత్త అవకాశాలను గుర్తించటానికి అనుకూలమైన సందర్భంగా జ్యోతిష్య విశ్వాసాలు భావిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కొత్త పరిచయం మార్గం చూపవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యత లేదా మంచి అవకాశం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్, కొత్త భాగస్వామ్యం లేదా ఇంతకాలం ఆలోచించని ఒక కొత్త మార్గం కనిపించవచ్చు. కానీ ఇక్కడే అసలు రివర్స్ కనెక్షన్ ఉంది. మీరు అదృష్టం మారితే నా కెరీర్ మారుతుంది అని ఎదురు చూస్తే సరిపోదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకునే ధైర్యం కూడా మీలో ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కోరుకున్న అవకాశం మనం ఊహించిన రూపంలో రాదు. కొన్ని బాధ్యతలా రావచ్చు, కొత్త వ్యక్తి పరిచయంలో రావచ్చు, లేదా మొదట అంత గొప్పగా కనిపించని ఒక పని రూపంలో రావచ్చు. అందుకే రాబోయే రోజుల్లో ఇది చిన్న అవకాశం కదా అని ఏ అవకాశాన్ని వెంటనే తిరస్కరించకండి. ముందుగా ఆలోచించండి, పరిశీలించండి, మీకు ఉపయోగపడుతుందా లేదా నిర్ణయించండి. మరి ఈ కొత్త దారి ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, లేక మీకు తెలియని మరో ఆదాయ మార్గంలోనా? మీ జీవితంలో ఏ తలుపు ముందుగా తెరుచుకోబోతోందో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? లేదా వ్యాపారంలో ఇంతకాలంగా అనుకున్న స్థాయిలో ఫలితం రావటం లేదా? అయితే రాబోయే రోజుల్లో మీకు ఒక కొత్త అవకాశం కనిపించే సమయం కావచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యత, మంచి పరిచయం, ఇంటర్వ్యూ అవకాశం లేదా మార్పుకు సంబంధించిన సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు లేదా మరో ఆదాయ మార్గం గురించి ఆలోచన రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, అవకాశం రావటం ఒక అడుగు మాత్రమే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం మీ చేతుల్లోనే ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే ఈ కొత్త మార్గం మీ కెరీర్కు మంచి మలుపుగా మారవచ్చు. మీ జీవితాన్ని మార్చడానికి ఎప్పుడూ 100 అవకాశాల అవసరం లేదు. ఒక్క సరైన అవకాశం చాలు. రాబోయే రోజుల్లో మీ ముందుకు వచ్చే ఒక పరిచయం, ఒక పని, ఒక ఆఫర్ లేదా ఒక కొత్త ఆలోచన మొదట చిన్నదిగానే అనిపించవచ్చు. కానీ అదే మీకు కొత్త ఆదాయ మార్గాన్ని, ఉద్యోగంలో ఎదుగుదలను లేదా వ్యాపారంలో మంచి అవకాశాన్ని చూపించవచ్చు. ముఖ్యంగా మీరు ఇంతకాలంగా వదిలేసిన ఒక ప్రయత్నాన్ని మళ్ళీ ప్రారంభించే అవకాశం కూడా రావచ్చు. అందుకే ఇది చిన్న విషయం అంటూ ఏ అవకాశాన్ని వెంటనే నిర్లక్ష్యం చేయకండి. అయితే తొందరపడకుండా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో మార్పు తీసుకురావాల్సిన ఆ ఒక్క అవకాశం ఇప్పటికే మీ దగ్గరికి వస్తూ ఉండవచ్చు. కుటుంబంలో కనిపించబోయే శుభ పరిణామాలు. ఇంట్లో అందరూ ఉన్నా మనసుకు ప్రశాంతత లేకపోతే ఆ ఇంటిని నిజంగా సంతోషకరమైన ఇల్లు అనగలమా? గత కొంతకాలంగా కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు, అపార్థాలు, ఆర్థిక ఒత్తిడులు లేదా ఒక్కరి మాట మరొకరికి అర్థం కాకపోవటం వంటి పరిస్థితులు ఎదురై ఉంటే ఇక వాటిలో నెమ్మదిగా మార్పు కనిపించే సమయం రావచ్చు. శ్రావణ, రాఖీ పౌర్ణమి, శుక్రవారం వంటి ప్రత్యేక సందర్భం కుటుంబ బంధాలను గుర్తు చేసుకునే మంచి సమయంగా కూడా చూడొచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య మాటలు పెరగటం, దూరమైన వారు దగ్గరవటం, పాత అపార్థాలు తొలగటం, ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఒక కుటుంబ సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? ఇది ఎప్పటికీ మారదు అని మీరు అనుకున్న విషయం ఒక్కసారిగా సానుకూల దిశలో కదలటం కూడా జరగొచ్చు. కానీ ఇక్కడే అసలు రివర్స్ కనెక్షన్ ఉంది. కుటుంబంలో మార్పు రావాలని కోరుకునే ముందు మన మాటల్లో మార్పు రావాలి. ఎదుటివారు ముందుగా మారాలని ఎదురు చూస్తే సమస్య అలాగే ఉండిపోవచ్చు.
కానీ ఒక చిన్న ఫోన్ కాల్, ఒక ఆప్యాయమైన మాట, ఒకసారి మనసు విప్పి మాట్లాడటం కొన్నిసార్లు పెద్ద సమస్యను కూడా చిన్నదిగా మార్చగలవు. అందుకే ఈ సమయంలో పాత గొడవలను మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడకుండా ఇక నుంచి మన కుటుంబం ఎలా ఉండాలి అనే దానిపై దృష్టి పెట్టండి. ఎందుకంటే శుభ పరిణామం అంటే కేవలం ఇంట్లో ఒక వేడుక జరగటం కాదు, మనుషుల మధ్య ప్రేమ, నమ్మకం, ప్రశాంతత తిరిగి రావటం కూడా ఒక గొప్ప శుభవార్తే. మరి మీ కుటుంబంలో ముందుగా కనిపించబోయే మార్పేంటి? ఆర్థిక విషయమా, శుభకార్యమా, లేక దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరవటమా? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మీరు చేసిన కష్టాన్ని ఇప్పటివరకు గుర్తించని వాళ్ళే రేపు మీ విజయాన్ని చూసి మాట్లాడుకునే పరిస్థితి రావచ్చు. ఉద్యోగంలో మంచి గుర్తింపు రావటం కావచ్చు, వ్యాపారంలో ఊహించని ఫలితం రావటం కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ఒక పని విజయవంతం కావచ్చు. ముఖ్యంగా నన్ను ఎవరు గుర్తిస్తారు అని మీరు అనుకున్న స్థితి నుంచి ఇంత బాగా ఎలా సాధించారు అని అడిగే స్థితికి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇతరులు మాట్లాడాలని కాదు, మీ లక్ష్యాన్ని మీరు నిజాయితీగా సాధించటమే అసలైన విజయం. కాబట్టి పోలికలు, విమర్శలు పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. మీ నిశ్శబ్ద కష్టం ఒకరోజు మీ విజయానికి పెద్ద శబ్దంగా మారొచ్చు. దూరమైన అదృష్టం మళ్ళీ మీ తలుపు తట్టబోతోందా? నా అదృష్టం ఎందుకు ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది అని మీలో మీరు అనుకున్న సందర్భం ఎప్పుడైనా ఉందా? మీరు కష్టపడతారు, అవకాశాల కోసం ఎదురు చూస్తారు, కానీ సరైన సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ ప్రయత్నాన్ని ఆపేస్తుంది. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ ఇలాగే జరిగితే చివరికి మనసులో ఒక మాట వస్తుంది, బహుశా నాకు అదృష్టమే లేదు. కానీ ఒక్క నిమిషం, అదే మీ కథలో చివరి పేజీ కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని అవకాశాలు మన జీవితంలోకి వెంటనే రావు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది. శ్రావణ, రాఖీ పౌర్ణమి, శుక్రవారం వంటి సమయాలను మీరు కొత్త ఆశలు, అవకాశాలను గుర్తించటానికి అనుకూలమైన సందర్భాలుగా జ్యోతిష్య విశ్వాసాలు చూస్తాయి. ఇంతకాలం ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలవచ్చు. మీరు మర్చిపోయిన ఒక పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఎప్పుడో ప్రయత్నించిన ఫలితం రాక వదిలేసిన పని మరో రూపంలో మీ ముందుకు రావచ్చు. అదృష్టం మీ తలుపు తట్టినా తలుపు తెరవాల్సింది మీరే. అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఏమీ చేయకుండా ఉండటం కాదు, మీకు వచ్చిన అవకాశాన్ని పరిశీలించాలి. మీకు సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. అవసరమైతే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కసారి ఆలోచించండి, మీరు అది నా అదృష్టం కాదు అని వదిలేసిన విషయం నిజానికి మీ జీవితంలోకి రావాల్సిన అవకాశమే అయితే, అందుకే రాబోయే రోజుల్లో వచ్చే చిన్న సంకేతాలను కూడా గమనించండి. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక కొత్త ఆలోచన, ఒక అవకాశం, ఏదైనా మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. మరి ఈ అదృష్టం ఏ రూపంలో మీకు తిరిగి రావచ్చు? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, లేక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త రూపంలోనా? ఇప్పుడు అదే ఆసక్తికరంగా తెలుసుకుందాం. శుక్రవారం తర్వాత నిజంగానే మీ పరిస్థితుల్లో మార్పు మొదలవుతుందా? ఇంతకాలం ఆగిపోయిన పని, ఆలస్యమైన డబ్బు, లేదా ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారిగా మీ ముందుకు వస్తే మీరు ఏం చేస్తారు? శుక్రవారం మీకు అధిపతి అయిన శుక్రుడితో అనుబంధం ఉన్న రోజుగా జ్యోతిష విశ్వాసాల్లో భావిస్తారు. అందుకే ఈ సమయాన్ని కొత్త నిర్ణయాలు, అవకాశాలను పరిశీలించటానికి ఒక సందర్భంగా చూడొచ్చు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, అదృష్టం మారాలని ఎదురు చూడటం కాదు, వచ్చిన అవకాశంలో సరైన నిర్ణయం తీసుకోవటమే మీ జీవితంలో మార్పుకు కారణం కావచ్చు. కాబట్టి తొందరపడకుండా ఆలోచించండి, ఎందుకంటే మీ ముందుకు రాబోయే చిన్న అవకాశం పెద్ద మలుపుకు ప్రారంభం కావచ్చు. ఇంతకాలం మీరు పడిన కష్టం వృధా కాలేదు. కానీ మీకు ఒక ప్రశ్న, మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యం అవుతోందని ఎప్పుడైనా అనిపించిందా? ఒక పని కోసం నెలల తరబడి ఎదురు చూడటం, డబ్బు కోసం ఇబ్బంది పడటం, ఉద్యోగం లేదా వ్యాపారంలో గుర్తింపు కోసం కష్టపడటం, ఇలా ఎన్నో విషయాల్లో మీరు ఓపికగా ముందుకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి ఆగి ఆలోచించండి. మీరు ఫలితం రావటం లేదని అనుకున్న సమయంలోనే మీ జీవితంలో మార్పుకు పునాది పడుతుంటే, అదృష్టం తలుపు తట్టే ముందు కొన్ని చిన్న సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతాయి. ఉదాహరణకు, ఇంతకాలం మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడడం, ఆగిపోయిన పని గురించి అకస్మాత్తుగా సమాచారం రావటం, కొత్త వ్యక్తి పరిచయం కావటం, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావటం, ఇవన్నీ మీలో కొత్త ఆశను కలిగించే పరిణామాలుగా భావించవచ్చు. అదృష్టం తలుపు తట్టే ముందు కనిపించే సంకేతాన్ని గుర్తించటం ఒక విషయం, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం మరో విషయం.
మీరు ఇది చిన్న విషయం అంటూ ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత అది ఎంత పెద్ద అవకాశమో అర్థం కావచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే చిన్న మార్పులను కూడా గమనించండి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం, ఒక కొత్త ఆలోచన ఏదైనా మీ జీవితంలో కొత్త అధ్యాయానికి మొదటి పేజీ కావచ్చు. ముఖ్యంగా ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం రావటం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు, మీకు గుర్తింపు రావచ్చు, మనశ్శాంతి రావచ్చు, కుటుంబంలో సంతోషం రావచ్చు, లేదా మీకు నచ్చిన దిశలో ముందుకు వెళ్ళే అవకాశం రావచ్చు. మరి చివర్లో చెప్పబోయే ఒక్క సంకేతం మీ జీవితంలో ఇప్పటికే కనిపిస్తుందా? అది కనిపిస్తే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే అదే మీకు కొత్త మార్పుకు మొదటి సూచన కావచ్చు. ఇంతకాలం మీరు పడిన కష్టం, ఓపిక, ఎదురుచూపులు అన్నీ గుర్తు పెట్టుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, పరిస్థితులు కూడా శాశ్వతం కావు. మీ జీవితంలో మంచి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి కనెక్ట్ అయిన విషయం ఏదైనా ఉంటే శుభం జరగాలి అని కామెంట్లో ఒక్కసారి రాయండి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిన వారితో షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న సింహరాశి వారితో ఈ వీడియోని తప్పక షేర్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం.